నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వివాదం అయితే హల్చల్ చేస్తుంది. ఎందుకు అంటే స్టేజ్ మీద నందిని తీసుకొచ్చి పెట్టి నంది కొమ్ముల పైన రెండు వేళ్ళు పెట్టి ఆ వేళ్ళ మధ్యలో నుంచి ఒక మహిళను చూస్తున్నట్టు ఒక సినిమాకు సంబంధించి సీన్ని మళ్ళీ స్పూఫ్ చేయడం అయితే జరిగింది. దీనిపైన హిందూ సంఘాలు అయితే మండిపడుతున్నాయి. ముఖ్యంగా వానరసేన వాళ్ళైతే సీరియస్ అయితే అవ్వడం జరిగింది, హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు వానరసేన ఉమారెడ్డి గారు మన పురాలోకల్ స్టూడియోకి అయితే రావడం జరిగింది. మీకెందుకు ఎప్పుడు అంటే ఆర్టిస్ట్ వాళ్ళే కనిపిస్తున్నారా అంటే సీన్స్ ద్వారా? అంటే గతంలో చూసుకుంటే బిత్తిరి సత్తి, ఇప్పుడు యాంకర్ రవి, అలాగే సుడిగాలి సుధీర్కి మీరు హెచ్చరికలు జారీ చేశారు వానరసేన తరఫున. అంటే ఎందుకు అలా? కాదండి, మీరు మా వానరసేన ఫైల్స్ అన్ని చూడండి. ఒకసారి మేము ఒక అమాయకమైన టీనేజ్ అమ్మాయికి హిజాబ్ ధరింపజేయడం ప్రిన్సిపల్ ఆ గ్యాంగ్తో కూడి చేసిన దాన్ని కూడా మేము ఖండించినామండి. లీగల్గా కూడా మేము యాక్షన్ తీసుకున్నాము, కేసు బుక్ చేసినాము. ఆ యాజమాన్యం మళ్ళీ వెనక్కి తీసుకున్నారు ఆ ప్రిన్సిపల్ని కానీ ఆ ముఠాన్ కానీ. అంటే హిందూ అమ్మాయికి హిజాబ్ ధరిస్తారు. ఇట్లాంటివి చాలా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ దేవాదాయ గుళ్ళ భూములను కూడా అన్యక్రాంతం చేసే ఎవరైనా వాళ్ళు పూజారులే కావచ్చు, ఇతరులే కావచ్చు, మేము మళ్ళీ వాటిని స్వాధీనం చేసుకొని లీగల్గా మళ్ళీ గుడికి స్వాధీనం చేస్తున్నాం అండి. ఇట్లా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇదే కాదు, మాకు తనపర భేదం లేదు. మాకు సనాతన ధర్మ పరిరక్షణనే మా ముఖ్యమండి. అంటే ఇట్లాంటి ఏమన్నా తప్పుడు మార్గంలో తీసుకెళ్ళడం, చరిత్రను భ్రష్టు పట్టించడం. ఇప్పుడు మాకు ఈ నందీశ్వరుడు ఎంతో పూజ్యుడు. శివుడు నంది విభేదం కాదు, మాకు రెండు ఒకటి. శివాంశే నంది, నంది అంశే శివ. అయితే మేము ఈ షోలోనండి ఈ రవి అనే యాంకరు నందిని క్లియర్గా ఎంత పూజ్యమైన ముచ్చటైన నందిని తీసుకొచ్చి అక్కడ పెట్టి వాటి కొమ్ముల మధ్య పైన ఈ సుడిగాలి సుధీర్ అనే అతన్ని చూడమని చెప్పి అందులో ఏం కనిపిస్తుంది? అమ్మాయి కనిపిస్తుంది, హీరోయిన్ ఆమె వాట్ ఎవర్ ఆమె పేరు రంభ గారు కనిపిస్తున్నారు. అయితే ఇది అసలే సమంజసమైనది కాదని నేను అంటున్నా. ఎందుకంటే మా పూజమైన నందిని తీసుకొచ్చి మీరు అమ్మాయిని చూపించడం అనేది చాలా తప్పు సంకేతము. అంటే మరి గతంలో చూసుకుంటే చిరంజీవి గారి సినిమా 20 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా బావగారు బాగున్నారాలో సేమ్ సీన్ రిపీట్ అయింది కదా, అంటే సేమ్ సీన్ ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని వాళ్ళు అంటున్నారు. అది కరెక్టే. అయితే సినిమాల విషయానికి వస్తే కొంచెంసేపు మాట్లాడుకుందాము. ఒక సెకండ్ పాయింట్. సినిమాల విషయానికి వస్తే సినిమా పుట్టిన చరిత్ర కాడి నుంచి ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఎస్వి రంగారావు గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఎంతోమంది. అక్కడి నుంచి ఇప్పటి చిరంజీవి వరకు చాలా పౌరాణిక సినిమాలు కానీ ఇప్పుడు ఈ సామాజిక వర్గంలో నుంచి కూడా మంచి మంచి సినిమాలు కానీ. అంజి అనే మూవీలో చిరంజీవి గారు ప్రాణాలు అడ్డేసి ఒక లింగాన్ని తీసుకొస్తారు, ఆత్మలింగం తీసుకొస్తారు. ప్రాణాలకు లెక్క చేయకుండా రిస్క్ తీసుకొస్తారు. అట్లాంటి ఎన్నో 90% అవి ఉన్నాయండి. ఇదేదో 1%ని అది కూడా ఆ సినిమాలో వీళ్ళు అన్నట్టు చిరంజీవి గారి సినిమాలో ఆ గుడిలో నిజంగానే అమ్మాయి వస్తుంది. ఆ షూటింగ్ గుడిలో జరిగింది. ప్రత్యేకంగా సెట్ వేసి కావాలని నందిని తీసుకొచ్చి అమ్మాయిని కూర్చుండబెట్టింది కాదు. అక్కడ ఆ అమ్మాయి నిజంగానే వస్తుంటుంది, ఆ గుడిలోకి వస్తే తటస్థిస్తుంది. ఆ తటస్థించి క్యాజువల్, అది క్యాజువల్ సంఘటనగా చిత్రీకరించారు. అక్కడ నిజంగానే శివుడు ఉన్నాడు, శివుడికి మొక్కుతో అమ్మాయి ఇట్లా ప్రదక్షిణ చేస్తుంటది. అది సృష్టించబడింది కాదు, క్యాజువల్ గా జరిగినట్టుంది. సందేశం అయితే మాకు అట్లే వచ్చింది, మీరు కూడా చూడండి అందులో. అయితే అది క్యాజువల్ లాగా సందేశం వచ్చిందే తప్ప ప్రేక్షకులకు అది ప్రత్యేకంగానే సందేశం ఇవ్వలేదు. అయితే ఇవాళ వీళ్ళ ఈ సందేశం ఏమిస్తున్నట్టే ప్రత్యేకంగా నందిని తీసుకొచ్చి ఒక సెటప్ వేసి అందులో నుంచి అమ్మాయిని చూపించడం అనేది మీరు ఏం సందేశం ఇస్తున్నారు అంటే? ఇప్పుడు మోపిల్లలకు మీలాంటి మోపిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎక్కడ చూసినా మీకు అమ్మాయిలేనా? అంటే భగవంతుడు అనేది ఏం లేదు. ఇంకా బుర్రలో మొత్తం అమ్మాయిలు, ఈ గ్లామరు, ఇవేంటి లవ్ స్టోరీస్, ఇవేనా మీరు సందేశం ఇచ్చే సమాజానికి? మన పూర్వీకులు, మన సనాతన ధర్మం ఏం సందేశం ఇచ్చింది? భగవంతుడు. తల్లిదండ్రులు ఎంత పవిత్రమో భగవంతుడు అంత పవిత్రమైన స్థలాలు కూడా ఎందుకున్నాయి? మన బ్రెయిన్ వాష్ చేసి జీవిత దృక్పథం మార్చడానికి, ఒక సరైన వ్యక్తిత్వం చేసుకోవడానికి, ఇవన్నీ కోసం మన పునరుద్ధరించబడ్డది మన ఆచార వ్యవహారాలు. దాన్ని మీరు భ్రష్టు పట్టించే విధంగా ఈ విధంగా చూపించి. అయితే ఇంకొకటి ఇందులో ముఖ్యమైన ఒక పాయింట్ నేను మాట్లాడదలుచుకున్నా. ఇప్పుడు సినిమాలు అనేవి ఒక కాలంలో ఇప్పుడు కూడా జేబుల నుంచి డబ్బులు తీసుకొని అక్కడ టికెట్ కొని ప్రత్యేకంగా మనం బయలుదేరి చూస్తేనే సినిమాలు కనిపిస్తాయండి. ఇప్పుడు జబర్దస్త్ షోలు కానీ, ఇప్పుడు ఈ వివాదాస్పదమైన ఈ షోలు కానీ అన్నీ మంచివే కావచ్చు, కానీ
ప్రతి చిన్న పిల్లవాని దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న అండమాన్ నికోబార్లో ఉన్న ఎక్కడున్నా చూసే విధంగా ఉన్నది. అంటే ప్రతి మనిషికి మీరు ఈ సందేశం ఇస్తున్నారు కదా. అంటే మొబైల్లో వెళ్ళిపోతుంది వాళ్ళకి, టీవీలో ఉన్నాయి, మొబైల్లో ఉన్నాయి. ప్రతి మనిషికి, ప్రతి ఇంటికి, చిన్న బిడ్డ కాంచి పెద్దోళ్ళ దాకా మీరు ఈ సందేశం ఇస్తున్నారు. తొందరగా ఫాస్ట్ వెళ్తుంది అంటున్నారు మీరు. ఈ రాంగ్ సందేశం కదండి ఇది. మొబైల్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది. ఇక్కడ టాపిక్ ఏంటంటే 20 సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి గారు సీన్ అది చేసినప్పుడు మీరు ప్రశ్నించండి, మీరు ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని వాళ్ళు క్లియర్గా చెప్పేశారు. ఆయన చేశారు కాబట్టి ఆ సీన్ మేము చేసినామని చెప్తున్నారు. కానీ మీరు దీనికి జవాబు మీరేమంటున్నారు, అప్పుడు ఇంత ఫాస్ట్గా లేదు, మేము టికెట్ కొనుక్కొని వెళ్తేనే థియేటర్లో మాకు మాత్రం అనిపించేది. అది అవి ఇంకా 99% వాళ్ళు బాగా ప్రొజెక్ట్ చేసిండ్రు. చిరంజీవి గారు కానీ, మన వర్ధమాన స్వర్గీయ హీరోలు కానీ, హీరోయిన్స్ కానీ చాలా అద్భుతమైన మూవీస్ ఉన్నాయండి. మరి అవన్నీ వదిలిపెట్టి మీరు ఇదొక్కటే చాలా చెడుగెంత ప్రొజెక్ట్ చేస్తున్నారు. అతని పేరు మీరు మిస్యూజ్ చేస్తున్నారు కదా, హీరో గారి పేరు, చిరంజీవి గారి పేరు కానీ, రేపు ఇంకా ఎన్టీ రామారావు గారి పేరు మీద తీస్తారు మీరు. వీళ్ళందరి పేరు మిస్యూజ్ చేస్తున్నారు, వాళ్ళని మిస్లీడ్ చేస్తున్నారు. మీదేదో చిన్న చిన్న షోస్ అండి, మేము మొబైల్లో కూడా చూడొచ్చు. అవి మీరు ఏం సందేశం ఇస్తున్నారు ప్రజలకు? ఇది తప్పుడు సందేశము, ఇది చాలా తప్పు జరిగింది. అయితే మా వానరసేన సభ్యులు ఒకరు ప్రశ్నించిండ్రు ఫోన్ రికార్డు కూడా ప్రచారం అవుతుంది. కేశవరెడ్డి గారు ప్రశ్నిస్తే అతను ఏమంటున్నా చాలా గర్వంగానే స్టార్ట్ చేసిండు ఆయన కాన్వకేషన్ రవి గారు. తర్వాత నెమ్మది తగ్గుతూ మొత్తానికి ఆయన అన్నది ఏంటంటే ఇండియన్ని, ఇది నాకు తప్పు అనిపించట్లేదు. సరే, ఇండియను మీరు నాస్తికులు అనుకోండి, ఇండియన్స్ అనుకోండి, లెఫ్ట్ వింగ్ అనుకోండి, వీళ్ళందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నానండి, ఒక సందేహం అనుకోండి. ఇదే విధంగా మీరు మస్జిద్లో, మన ముస్లిం సోదరులు ప్రార్థనా స్థలమైనటువంటి మస్జిద్లో అల్లా బదులు ఒక అమ్మాయిని ప్రొజెక్ట్ చేయగలరా? ఒక స్టేజ్ వేయండి, ఒక మస్జిద్ లాంటి సెటప్ వేయండి, అక్కడ అల్లా బదులు ఒక అమ్మాయిని చూపియండి, అదే స్టేజ్ మీద చూపియండి, నేను ఒప్పుకుంటా. ఒక మన క్రిస్టియన్ సోదరులు ప్రార్థనా స్థలమైన చర్చ్ సెటప్ వేయండి, ఆ జీసస్ మదర్ మేరీ స్థానంలో ఒక అమ్మాయిని చూపియండి. అదే చాలా వినోదభరితంగా నవ్వులు, చప్పట్లు, ఈలలు. చూడండి ఆ షోలు ఎట్లా ఉంది, ఎంతో వినోదం అది. అంతే వినోదభరితంగా మీరు అది ప్రొజెక్ట్ చేయండి. అప్పుడు ఇండియన్ అనండి, నేను కూడా మీకు సరెండర్ అవుతాం. మేమందరం మా సంస్థలన్నీ, అవును బాబు మీరు చాలా గొప్ప వ్యక్తిత్వం, మేము మారాలి, మేము సంకుచితం అని మేము అప్పుడు ఒప్పుకుంటాం. అంటే హిందూ ధర్మం మీద ఇలాంటి సీన్లు చేస్తే ఎవరు అడగరని, అట్లా అడగరని వాళ్ళైతే తన్ని తగిలేస్తారు, కోషికారం పెడతారు వీళ్ళని. మరి మేము వేరే ఇప్పుడు మన ముస్లిం సోదరులను ప్రశ్నించిన, క్రిస్టియన్ సోదరులను ప్రశ్నించిన, వాళ్ళ ప్రార్థనా స్థలాలలో ఇట్లాంటి వినోదభరితమైన చవకబారు జోకులు, నవ్వులు చేసినా కానీ, సెటప్లు చేసినా, దాన్ని స్కూప్ ఏమంటుండే, స్పూఫ్స్ అట దాని పేరు. ఈ స్పూఫ్లు వాళ్ళ మీద చేసి చూపియండి, అప్పుడు నేను ఒప్పుకుంటా. సరే మేమే బాబు సంకుచితం, మీరు చాలా బ్రాడ్ మైండ్, మీరు గొప్ప ఇండియన్స్, ఈవెన్ వీ వాంట్ టు బికమ్ ఇండియన్స్, ఈవెన్ వీఆర్ గోయింగ్ టు బికమ్ ఇండియన్స్. కానీ ఇక్కడ మీరు చివర చూసుకుంటే యాంకర్ రవి వీడియో కూడా రిలీజ్ చేసిండు. ఆ క్లిప్ తర్వాత మీరు క్లిప్ గురించి మాట్లాడారు, కానీ తర్వాత వీడియో క్లిప్ రిలీజ్ చేసి ఆడియో క్లిప్ తర్వాత ఇంకోసారి ఇలాంటివి మళ్ళీ జరగవు, జై శ్రీరామ్ అని అన్నాడు. అయితే ఈ జై శ్రీరామ్ అని స్లోగను దాని గురించి చల్లబరుస్తున్నా, ఏదో చక్కెర చల్లుతున్నా అని అనుకుంటుండే. ఆయన చాలా గొప్ప తెలివిగా వాడిండ జై శ్రీరామ్ అనే మాట. బికాస్ ఆయన ఏమన్నా నేను ఇండియన్ని అంటే అన్ని మతాలు నాకు సమానమే అన్న మాట్లాడిన వ్యక్తి జై శ్రీరామ్ అంటే చక్కెర చల్లుతున్నా అనుకుంటుంటే పని చేయదు. ఎందుకనండి, ఇదే విధంగా ఇప్పుడు యాంకర్ రవిని ఇప్పుడు ఎంతమంది వీక్షకులు ఉన్నారండి ఆ షోకు? ఈ షోకి ఎంతమంది లక్షల వీక్షకులు ఉండిండొచ్చు. ఏది చిన్న మొబైల్ దగ్గర నుంచి, టీవీల దగ్గర నుంచి, ఇంకా ఎన్ని విధాలు చూస్తుండొచ్చు. అంతమంది ప్రేక్షకుల ముందు, అంతమంది జనం ముందు రవిని ఒక చెంపదెబ్బ కొట్టి 4 గోడల మధ్యన తీసుకుపోయి సారీ అని చెప్తారు ఎవరన్నా. ఓకేనా రవికి? ఓకేనా? రవికి కానీ, ఈ సుడిగాలి సుధీర్ కానీ, ఆ స్క్రిప్ట్ రాసిన వ్యక్తికి కానీ, ఈ జీటీవీ యజమాన్యానికి కానీ నేను ఈ ప్రశ్నలు, 2 ప్రశ్నలు. అదే ఇంతకుముందు సర్వమత సమానం అన్న మాట మాట్లాడినప్పుడు అన్ని మతాలను కూడా అట్లా ప్రొజెక్ట్ చేసి ధైర్యం మీకుంటే మేమే మీకు సరెండర్ అవుతాం. అదొక పాయింట్. మళ్ళీ ఇది లక్షల మందిలో చెంపదెబ్బ కొట్టి 4 గోడల మధ్యన సారీ అంటే సరిపోతుందా? ఆ ప్రశ్న కూడా 2 మాట్లాడుతున్నాను. అంటే మీరు అంటే ఏం డిసైడ్ అయ్యారు వానరసేన తరఫున?
తరఫున ఇతని లోపల ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. ఇంకా స్క్రిప్ట్ రాసింది ఎవరో మాకు తెలియదు, ఆ యాజమాన్యం ఇంకెవరు ముందుకు రాలేదు. మా ముందుకున్నది మాత్రం వీళ్ళిద్దరే కనుక. అంటే మరి ఫస్ట్ క్లిప్లోనేమో ఇది పలానా వాళ్ళు చెప్తే చేసినామని అన్నారు, మళ్ళీ సెకండ్ క్లిప్లోనేమో ఎవరు బాధ్యులని చెప్పలేదు. మరి మీరేమో స్క్రిప్ట్ రాసిరని అని అంటున్నారు, మరి ఏంటి ఫైనల్గా జనాలకు ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, యజమాన్యం జీటీవీ యజమాన్యం కావచ్చు, ఈ దానికి మొత్తం మన ముందు కనిపించింది మాత్రం ఫోకస్ అయింది రవి గారు, యాంకర్ రవి గారు, సుడిగాలి సుధీర్ గారు. అయితే వీళ్ళందరి మీద కావచ్చు మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నామండి. కేసు ఫైల్ చేసినాం మేము. దీని మీద మా హిందువుల మనోభావాలు కానీ ఆత్మ గౌరవాన్ని కానీ మేము ప్రార్థించే అత్యంత పవిత్రమైన భావించే పరమశివుని మీద వీళ్ళు వేసిన జోకులను ప్రశ్నిస్తూ దీనికి కొన్ని సెక్షన్స్ ఉన్నాయండి. ఆ సెక్షన్స్ ప్రకారం మేము వీళ్ళ మీద కేసు ఫైల్ చేసినాం. దీనికి మాకు జవాబు ఇవ్వవలసి ఉన్నది. దీనికి మాకు ఏదో నాలుగు గోడల మధ్యన ఏదో ఫోన్ కాల్ చేసి గర్వంగా సారీ అని చెప్పలేదు అతను, పశ్చాత్తాపడతలే, సారీ ఏదో క్యాజువల్గా ఏదో పెద్ద ఫ్యాషనబుల్గా చెప్పిండు. అది కాదండి, మా క్షమాపణ కోరవలసిందే. మేము లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాం. ఇక్కడ ఇంకొక పాయింట్, ఒక నందిని తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టినప్పుడు అంటే ఇది ఏంటి, దేనికి సంబంధించి, ఇది మనం ఏ రకంగా మెసేజ్ వెళ్తుంది జనాల్లోకి అని వాళ్ళు ఆలోచించలేదని మీరు అనుకుంటున్నారా? ఇద్దరు యాక్టర్స్, అంటే మీరు యాజమాన్యం గురించి మాట్లాడారు, స్క్రిప్ట్ గురించి అంతా మాట్లాడారు, ముఖ్యంగా వీళ్ళిద్దరు ఇప్పుడు దాంట్లో నటించింది వీళ్ళిద్దరి పేరే ప్రథమంగా వినిపిస్తుంది. వీళ్ళు నందిని తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టినప్పుడు దాని గురించి ఆలోచిస్తే అయిపోతుంది, ఇంత దూరం రాకపోతున్నాయని అని అనుకుంటున్నారు. మేబీ 35 years అవావ్, 30 to 35 మధ్యన ఉంటారు. ఇప్పుడు ఆ ఫీల్డ్లో గ్లామర్ ఫీల్డ్లో కనుక బాగానే మెయింటైన్ చేస్తారు, ఆ మేకప్ వేసుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకోరు, అంటే కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటారు జస్ట్ ఫర్ గ్లామర్ ఫీల్డ్ కనుక. అది కరెక్టే కావచ్చు, వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు కరెక్టే కావచ్చు. కానీ వాళ్ళు ఏం చిన్న పిల్లలు గారు, 30 నుంచి 35 ఏళ్ల మధ్యన ఉంటారు, మన భారతదేశంలోనే పెరిగినారు. కనీసం వాళ్ళు అతను యాంకర్ రవి అన్నట్టు నేను ఇండియన్ అన్నట్టుగా ఇండియనే అనుకుందాం కొంతసేపటికి, కానీ విని ఉంటాడు కదా, చూసి ఉంటాడు కదా. ఏది హిందువుల ఆరాధ్య దైవము, మనం వీళ్ళని హేళన చేయొద్దని ఇంగితం లేదా అండి అతనికి? ఆయన చిన్నపిల్ల గారు వారు. అంటే మీరు కేశవరెడ్డి కాల్ చేశారు యాంకర్ రవికి. కాల్ చేసినప్పుడు దాదాపు ఒక 8 నిమిషాలు 9 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. అక్కడ అంటే మామూలు అయిన సారీ చెప్పలేదు, లేకపోతే ఇద్దరు సరిగా మాట్లాడుకోలేదు, అపోజ్ చేసుకున్నారు. తర్వాత మరి ఏ విధంగా వీడియో క్లిప్లో యాంకర్ రవి జై శ్రీరామ్ అన్నాడని అనిపించింది మీకు? అంటే ఏమనిపించింది యాంకర్ రవికి అని? రవి విధానం స్వరం బట్టి చూస్తే కేశవరెడ్డి గారు ప్రశ్నించడం మొదలు పెట్టంగానే చాలా అగ్రెసివ్గా మాట్లాడడానికి మొదలుపెట్టాను. తర్వాత తగ్గుతూ నార్మల్ స్టేజ్కి వచ్చింది ఆ స్వరము. తర్వాత ఈ ఎక్స్క్యూజ్ ఈ అండర్స్టాండింగ్ ఎందుకు జరిగిందని చెప్పడానికి అనేది మళ్ళీ ఒకటి విడుదల చేసిండ్రు కదా. దాంట్లో ఏం కనిపించింది అంటే ఏదో క్యాజువల్, ఏదో ఇట్లా జరిగిపోయింది, ఓహో మేము ఏదో చేసినాము, ఎవరో ప్రశ్నించిండ్రు, సరేలే వారు ఏదో హార్ట్ అయినా మేము తీసేసినాము, ఏదో దయదలిచినట్టు మా మీద ఏదో దయదలిచి స్టేజ్లో మేము లేమండి. ఇక్కడ మేమందరం కలిసి చూస్తేనే ఈ యాంకర్లు తయారైనరు, వీళ్ళ యాజమాన్యం తయారైంది, ఆ ఛానల్స్ శాటిలైట్ ఛానల్స్ అన్నీ తయారైనాయి. ఏమనంటే యూట్యూబ్ ఛానల్స్ని చిన్నవి కావవి, వాళ్ళు ఎందుకు చేయరండి ఇట్లాంటి ప్రోగ్రామ్? ఎందుకంటే చాలా బాధ్యతాయుతంగా ఉండేవాళ్ళు యూట్యూబ్ ఛానల్స్. ఈ శాటిలైట్ ఛానల్స్ అనగానే మీకు ఏం కొమ్ములు ఉన్నాయా? మీరు కూడా సరిగ్గా ప్రవర్తించండి. బాధ్యతాయుతం లేదు, అసలు బాధ్యత లేదు, చాలా నిర్లక్ష్యం ఎక్కువైంది, అహంకారమా గర్వమా, మేము ఏం చేసినా ఎవరైనా అడిగేవాళ్ళు లేరని అట్లా ఉందన్నమాట. లాస్ట్కి జై శ్రీరామ్ అని ఎందుకు అన్నాడంటే ఇదేదో చాలా క్యాజువల్, ఏదో వాళ్ళు అన్నారు, ఎవరో బాధపడ్డారు, ఎవరో ఫోన్ చేసిండ్రు, నేనేం తీసేస్తున్నా అని. లాస్ట్ జై శ్రీరామ్ ఏంటంటే ఇంత విషం పోసి పైన చక్కెర చల్లినట్టు. మరి ఎవరైనా సినిమా ఇండస్ట్రీ తరఫున పెద్దవాళ్ళు, టీవీ ఆర్టిస్టుల తరఫున, వాళ్ళ తరఫున ఎవరైనా వచ్చి సపోజ్ మేమే కనిపిస్తున్నామా ఎప్పుడు మీకు, బయట కూడా మస్తు మంది చేస్తున్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు ప్రశ్నించారు? అంటే మేము సున్నితంగా ఉంటాము, మా మనసులు సున్నితంగా ఉంటాయని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారా అని అంటే ఏం చెప్తారు? కాదండి, ప్రతి ఫీల్డ్లో అప్ అండ్ డౌన్స్, పాలిటిక్స్, అన్ని స్ట్రగుల్ అన్నీ ఉన్నట్టు సినిమా ఫీల్డ్లో ఉన్నాయండి, ఈ టీవీ ఛానల్స్లో ఉన్నాయి, శాటిలైట్ ఛానల్స్లో ఉన్నాయి, అన్ని ఛానల్స్లో అన్ని నాటకరంగా స్టేజ్ నాటకాలు ఉంటాయండి, చాలా బాగుంటాయి.
ఆ స్టేజ్ నాటకాల్లో అక్కడ ఉన్నాయి, ప్రతి దగ్గర ఉన్నాయి, కవులలో ఉన్నాయి, ఇప్పుడు పత్రికా రంగాల్లో ఉన్నాయి, ప్రతి దగ్గర ఉందండి ఈ స్ట్రగుల్. వాళ్ళేం చిన్నపిల్లలు గారు, వాళ్ళేం అమాయకులు గారు, వాళ్ళేం సున్నిత మనస్కులు అసలే కారు వాళ్ళు. మేము వాళ్ళ టార్గెట్ కాదు. ఎక్కడ మాకు ఏం మన సనాతన ధర్మ గౌరవానికి కానీ చరిత్ర తిరగరాయడం కానీ ఏం చేసినా మేము ప్రశ్నిస్తుంటాము. ఇప్పుడు చావా సినిమా మూవీ రిలీజ్ అయిన ఉదాహరణ చెప్తున్నాను నేను. అక్కడ కూడా అది చరిత్ర, నిన్న మొన్న జరిగిన చరిత్ర, దానికి ఆధారాలు ఉన్నాయి. ఆ చరిత్రను తిరగరాసి మాకు ప్రొజెక్ట్ చేసిండ్రు. దాన్ని ప్రశ్నిస్తూ అసలు చరిత్ర మేము తీసుకొచ్చి చూపించడం. అట్లనే వీళ్ళు కూడా ఆ ప్రయత్నం చేస్తే మేము కూడా ప్రశ్నించి అసలు నిజాన్ని బయటపెట్టే ఈ తత్వము, ఈ మార్గము, ఇవి మా ప్రశ్న, మా ప్రయత్నం. అంటే వాళ్ళు కూడా చావా లాంటి సినిమాలు ఇలాంటివి రానున్న రోజుల్లో తీస్తే మేము కూడా మెచ్చుకుంటాము, మేము కూడా చాలా బాగా తీసానంటాం, కానీ ఇలాంటివి తీస్తే మాత్రం మేము తట్టుకోలేము అంటున్నారు. అంతేనా? తట్టుకోవడం కాదు, ఊరుకునేది లేదు అసలే. అంటే వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడండి. మీ జోకులు, అవాకులు, చెవాకులు మీదేదో ఫేమస్ అయిపోవడానికంటే మేము ఊరుకోము. మా సనాతన ధర్మం ఒకటే మిగిలిలేదు, ఇంకా 3 ధర్మాలు ఉన్నాయి, ఇంకా 2 ధర్మాలు ఉన్నాయి. మీరు అవిటిని కూడా ప్రొజెక్ట్ చేయండి, అప్పుడు మేము ఊరుకుంటాం. అది ఇక్కడ ఇంకొక పాయింట్, అంటే ఈ రోజులలో ఏదైనా సిచ్యువేషన్ జరిగింది, వివాదం జరుగుతుంది, దాన్ని తొందరగానే సమస్య పోకుండా ఇట్లనే 4-5 days 1 week ట్రావెల్ అవుతుంది ఆ సిచ్యువేషన్. ఇది ఇలా కూడా వాడుకుంటున్నారా సిచ్యువేషన్ని, అంటే ఫేమ్ కావడానికి? అనిపిస్తుంది, ఎప్పుడన్నా ఒకసారి అనిపిస్తుంది. కానీ మేము దేనికైనా కావచ్చు ఆ వివాదాస్పదం చేసి మేము ఫేమస్ అవుతాము అంటే, మీరు అది చేసేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ ఒక్కసారి చరిత్రలకు వెళ్ళి చూడండి. ఇప్పుడు చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఇప్పుడు ఇంకా ఈ రంగానికి చెందిన వాళ్ళకి ఏమైంది, 2-3కి వాళ్ళ భగవంతుడు అనుకో, మేము నమ్మిన భగవంతుని, మేము ఎవరమేం చేయలేదు. వాళ్ళకి ఏం శిక్ష వచ్చింది, మేమేం యాక్షన్ తీసుకున్నాం, భగవంతుడు కూడా శిక్ష వచ్చింది, మేము కూడా యాక్షన్ తీసుకున్నాము. అంటే వాళ్ళ పేర్లు మీరు చెప్పదలుచుకోవట్లేదు, అంతే కదా? మనం మెయిన్ ఫోకస్ ఏంది, ఇప్పటి ఫోకస్ అదనమాట. నా ప్రయత్నం అది. లెటర్స్, ఎందుకంటే ఇట్లాంటి చాలా మంది ఉన్నారు వాళ్ళ ఆ ఫీల్. అంటే గతంలో హిందూ దేవుళ్ళని విమర్శించి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు మీరు. ఏదో రకంగా శిక్షించబడ్డారు. శిక్షలు అయితే తప్పనిసరి వీళ్ళకు కూడా వస్తుంది. అంత హేళన చేయదగ్గ ఇష్యూ కాదండి ఇది. ఇక అంటే మీరు మరి గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు, సినిమా పెద్దలకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? అంటే రానున్న రోజుల్లో ఇలాంటివి జరగకుండా, అంటే కొంచెం ముందు వెనక చూసి ఏదైనా చేస్తే ఆలోచించాలని చెప్పడానికి మీరు ఏం చెప్పాలంటే? మా విన్నపం ఏం చేస్తున్నామంటే, ఇట్లాంటి అవాకులు చెవాకులు వ్యూస్ కోసం కానీ వినోదం కోసం కానీ ఏమనంటే మేము లెఫ్ట్, మేము సోషలిస్ట్, మేము ఇండియన్స్ అన్న పేరు మీద మా సనాతన ధర్మ మా భావాలను దెబ్బతీసే విధంగా వినోదంగా చేస్తూ షోలు పెంచుకునే వాళ్ళ పట్ల కానీ ఎవరు ఇట్లాంటి, ఇంకా బయట చరిత్రకారులు కావచ్చు, సాహిత్యకారులు కావచ్చు, ఎంతోమంది ఉన్నారు, మన విద్యా సంస్థలు ఉన్నాయి, ఎవరేం చేసినా కానండి వీళ్ళందరూ శిక్ష పడే విధంగా అత్యంత తీవ్రమైన శిక్ష, మామూలు శిక్ష కూడా కాదండి, అత్యంత తీవ్రమైన జరిమానా కానీ జైలు శిక్ష కానీ విధించే విధంగా గవర్నమెంట్ ఒక రూల్ తీసుకురావాలని మా అభిప్రాయం అండి. మేము అది గవర్నమెంట్ కూడా విన్నవించుకోదలుచుకున్నాం. అదొకటి మేము సబ్మిట్ చేయదలుచుకున్నాము. ఇంకా వీళ్ళ విషయానికి వస్తే వీళ్ళనే కాదు, ఎవరైనా ఇట్లా చేస్తున్నారు, హెచ్చరిస్తున్నాం. ఈ పెద్దలకు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్దలకు కానీ ఈ వినోదపరితమైన ఈ ఇండస్ట్రీ, శాటిలైట్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఎప్పుడు ఎక్కడో ఏం చేయలేదండి, కనుక వాళ్ళని నేను మెన్షన్ చేస్తలేను. శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు ఎవరైనా, ఈ సినిమా రంగం వాళ్ళు ఎవరైనా, హీరోలు కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఎవరు ఇట్లాంటివి చేసినా కానీ మేము ఊరుకునేది లేదండి. మేము ఒక విప్లవంలాగా మమ్మల్ని మేము కాపాడుకుంటాం. మా చరిత్ర కానీ, మా గౌరవాన్ని కానీ, మా దైవాన్ని కానీ హెల్ప్ చేసామని మేము ఊరుకోము. తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. మేము ఊరుకునేది లేదు. మేము ఏదో చులకనని మీరు అనుకుంటే అది నిజం కాదని మేము నిరూపిస్తాం. ఇప్పుడు ఎదుగుతున్న జనరేషన్కి, చిన్నపిల్లలకి, యువతకి అంటే దేవుళ్ళ గురించి, చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటారా? ఒకప్పుడు మేబీ మై చైల్డ్హుడ్, నా చిన్నతనంలో కానీ, నా తల్లిదండ్రి అంతకుముందు తరాల విన్నాను నేను స్టోరీలు, నా అనుభవం కానీ, నా పూర్వీకుల అనుభవం కానీ, ఇప్పటి పిల్లల్ని చూస్తున్నా, మా పిల్లల్ని చూస్తున్నా, ఇప్పటి పిల్లలు మీ ఏజ్, ఇంకా చిన్నపిల్లల రాను పరిస్థితులు ఎంత భయంకరంగా తయారైనాయి అంటే, ఇప్పుడు వరల్డ్ హెస్ బికేమ్ అండర్ వన్ అంబ్రెల్లా.
అంటే మంచి ఉంటుంది చెడ్డు ఉంటుంది మన అందరికి తెలుసు. అయితే చెడ్డ ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుంది. అది ఈ మీడియా ఇంటర్నెట్ ద్వారా సెల్ ఫోన్ల ద్వారా ప్రతి ఒక్కరికి చెడ్డ పట్ల ఎక్కువ ఆకర్షితం అయ్యే విధంగా వీడియోలు కానీ మూవీస్ కానీ సాహిత్యం అనండి, కథలు, నాటికలు, పద్యాలు ఇవన్నీ వస్తున్నాయి. పద్యాలు అంటే పోయమ్స్, పోయిట్రీ ఇవన్నీ వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా అవి ఉన్నాయి కదా కార్టూన్ మూవీస్ అనండి, అన్నీ వస్తున్నాయి. సో ఇవన్నిటి వల్ల చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యువతకు కానీ చిన్నపిల్లలకు కానీ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు పెద్దవాళ్ళే కొంచెం చెడు ఆలోచనలు వస్తున్నాయి. మేబీ ఫ్రమ్ 25 years నుంచి 40 years వరకే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇంకా చిన్నపిల్లలు ఎంత ఇన్ఫ్లుయెన్స్ కావాలండి. సో వీటన్నిటికీ అడ్డుకట్ట ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, 1 house is not enough for a child to grow. ఒక ఇల్లు సరిపోదు, దే నీడ్ అ విలేజ్. ఒక ఊరు వాతావరణమే ఒక పిల్లవాని మీద ఎఫెక్ట్ పడుతుందట. ఒక ఇంటికి పరిమితంగా ఆడ పిల్లవాడు మీరు ఎన్నాళ్ళు పొత్తిల్లో పెట్టుకుంటాడు, బయటికి వెళ్తాడు కదా, వాడు స్కూల్కి వెళ్తాడు, పిల్లైనా పిల్లోడైనా. సో ఎంటైర్ విలేజ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అబ్బాయి మీద. సో అట్లాంటి ప్రపంచంలో మనం ఉన్నప్పుడు ఇప్పుడు ఎన్నో చెడ్డ ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు మనం అందరం మీకు అందరు చూస్తున్నారు, డ్రగ్స్ ఉన్నాయి, ఆల్కహాల్ ఉంది. అండ్ ఇప్పుడు పెద్ద తప్పు కాదు, ఫ్లర్టింగ్ ఒక తప్పు కాదు, నేరం కాదు. ఏ క్రైమ్ కూడా ఆ క్రైమ్ చేసే వాళ్ళని హీరోలుగా చూపించేవి మన కథలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా మళ్ళీ అన్ని రంగాలు ఉన్నాయి, ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ పిల్లల మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. మరి దీనికి ఏంటండి సొల్యూషన్ అంటే, ఎవరి ధర్మం వాళ్ళు ప్రొజెక్ట్ చేసి వాళ్ళ పిల్లలకు కొంచెం తల్లిదండ్రులు టైం స్పెండ్ చేసి, అవన్నీ మన సూపర్ హీరోలు ఉన్నారు మన దేశంలో. మన భారతదేశంలో సూపర్ హీరోస్ ఎవరు? ఆంజనేయ స్వామి ఉన్నారు, వినాయకుల వారు ఉన్నారు, భీములు. ఒక పంచపాండవుల్లో భీముల వారిని తీసుకుంటే ఎన్నో అమేజింగ్ స్టోరీస్, ఎన్ని ఫ్యాంటసీస్ ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు సూపర్ హీరో చేసిన దానికంటే గొప్ప గొప్ప ఫ్యాంటసీస్ ఉన్నాయి. కృష్ణుడు ఉన్నాడు, ఇప్పుడు ఏంది అర్జునుడు ఉన్నాడు. వాళ్ళ గురువు గారు విద్య నేర్పిస్తుంటే ఒక పిన్ పాయింట్ ఎక్కడైతే బాణం కొట్టవలసిన ప్లేస్లో నీకు ఏం కనిపిస్తుంది అంటే కేవలం ఆ పాయింట్ కనిపిస్తుందంటే ఏం ప్రపంచం మాయమైపోయింది ఆయన ఏంది దృష్టికోణం నుంచి కానీ ఆయన బుర్రల నుంచి. ఇది పెద్ద ఎగ్జాంపుల్ అండి. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి మనకు. మన రాముల వారు ఉన్నారు, గొప్ప హీరో, ఫ్యాంటసీ హీరో. ఆయన కూడా చాలా ఫ్యాంటసీస్ చేసిండ్రు. అంటే ఫన్. ఇప్పుడు మన పిల్లలకు మన ధర్మం నుంచి మన హీరోల దగ్గర నుంచి దే కెన్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. పిల్లలకి ఏం కావాలి? ఫన్ కావాలి. ఫన్ ఉంది, ఫ్యాంటసీ ఉంది, వండరింగ్ ఉంది, సో మెనీ వండరింగ్ థింగ్స్. ఆంజనేయ స్వామి ఏం చేసిండ్రు, ఇక్కడ నుంచి ఒక గెంతులో అక్కడ పోయి శ్రీలంకలో దూకిండ్రు. ఏది ఇప్పుడు సూపర్ హీరోలు చేస్తున్నారు. సో మీరు అట్లాంటివి చూపియండి అమ్మా. తల్లిదండ్రికి నేను నా సలహా, మేబీ నేను సలహా ఇవ్వచ్చో ఇవ్వరాదో కానీ నా ఒపీనియన్ అనుకోండి. సో చెప్తున్నాను, వానరసేన నుంచి, మన సనాతన ధర్మం నుంచి, మనది భారతదేశం అని గుర్తు చేస్తున్న ఈ సందర్భంగా మనకు చాలామంది హీరోలు ఉన్నారు. మన సప్త ఋషులు ఉన్నారండి. ఒక్కొక్క సప్త ఋషికి ఎంతో చరిత్ర ఉంది, ఎంతో వీరులు వాళ్ళంతా. మన అహల్యాబాయి ఉన్నది, కౌసల్యాదేవి ఉన్నది, మన ఝాన్సీ లక్ష్మీబాయి ఉందండి, మన ఇప్పుడు కాకతీయుల యువరాణి ఉన్నది. ఎంతోమంది ఉన్నారు ఇప్పటి వరకు కూడా చరిత్రలో. ఎంతోమంది వీర నారీలు ఉన్నారు. ఆడపిల్లలకు నేర్పించవచ్చు, మనం పిల్లలకు నేర్పించవచ్చు. శీలం అనేది ఏంటి అండి? శీలం అంటే ఒక మంచి గుణం, ఒక క్రమశిక్షణ, తల్లిదండ్రిని గౌరవించడం, పెద్దలను గౌరవించడం, అందరి మనోభావాలను గౌరవించు, వాళ్ళ అత్యంత ఉత్తమమైన మార్గంలో వెళ్ళడం, ఇట్లాంటివండి. ఆ శీలం డెవలప్ చేసే మనకి ఎన్నో ఉన్నాయి మన చరిత్రలో. శీలం అంటే అసలైన ఉదాహరణ ఇది. మంచి అలవాట్లు, పొద్దున్నే లేవడం, మంచి ఆహారం తీసుకోవడం, మంచి డ్రెస్సింగ్, బట్టలు వేసుకోవడం, ఇట్లాంటి ఆరోగ్యపరమైనవి. స్విమ్మింగ్ ఒక హాబీ తీసుకోవచ్చు, సైక్లింగ్ ఒక హాబీ తీసుకోవచ్చు, హార్స్ రైడింగ్ అవకాశం ఉన్నవాళ్ళు హార్స్ రైడింగ్ ఒక హాబీ తీసుకోవచ్చు. ఇవన్నీ ఎన్నో హాబీలు డెవలప్ చేయించండి మీ పిల్లలకు. ఇప్పుడు టెన్నిస్ ఉన్నది, టెన్నిస్ ఆడించండి, సంగీతం ఉంది. అంటే ఇవన్నీ మీరు ఎందుకు చెప్తున్నట్టే పాశ్చాత్య కల్చర్కి అలవాటు పడకుండా ఇవి కూడా. మన దేశంలో వీణ వాయించడం ఉన్నది, తబలా ఉన్నది, ఎంతో అద్భుతం అండి. మోపిల్లలకు ఎస్పెషల్లీ తబలా, మృదంగం చాలా స్ట్రాంగ్ డెవలప్ అవుతారు. ఆ వైబ్రేషన్స్తో మోపిల్లలకు చాలా మంచిది తబలా, మృదంగం అనేది. సో మన సనాతన ధర్మానికి సంబంధించి ఇది వదిలిపెట్టి మనం ఇంకెక్కడికో పోయే అవసరమే లేదండి. చాలా ఉన్నాయండి మన దగ్గర. అవన్నీ మీరు పిల్లలకు కొంచెం శ్రద్ధ వహించి టైం తీసుకోండి.
చదువుల తర్వాత చదువులు అనేది దట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్. మేబీ యూ కెన్ ఫినిష్ ఇన్ 1 hour. అది స్కూల్ నుంచి వాళ్ళ పాఠ్య పుస్తకాల 1 గంటలో మీరు పూర్తి చేయొచ్చు. మిగతా టైం ఇంకొక గంట ఇట్లాంటి హాబీస్ కేటాయించండి. హాబీస్ డెవలప్ చేసుకుంటే పిల్లలకి ఇంకా నేను వాళ్ళతో ముచ్చటించిన వీళ్ళని తొంగి చూ అంటే టైం ఉండదు. వాళ్ళ చాలా ఒక ప్లెజెంట్ మైండ్ వస్తుందండి వాళ్ళకు. మన క్లాసికల్ సంగీతం ఉన్నది, మన సనాతన ధర్మ హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పండి. మన శివుడు ఇప్పుడు పరమశివుని తీసుకుంటే ఎన్నో ఫ్యాంటసీ స్టోరీస్ ఉన్నాయి మన పరమశివుని గురించి. మనది సుసంపన్నమైన దేశం అండి, సగర్వంగా చెప్తున్నాను నేను. ఎప్పుడు కూడా మన దేశం బంగారం వెండి వజ్రాలతో తులతూగిన దేశం. అంత సింపుల్గా మామూలు అప్పటి వాళ్ళ కాలంలో మామూలు వాళ్ళ కర్షక కార్మికులు లేరు. ఇంకా వీళ్ళు మహారాణి కదా, ఆమె మహారాజులు రాణులు అస్సలు లేరు అట్లా. ఆ వేషధారణ వాళ్ళకి లేదు. అయితే ఆ ఎడారి మతాల అనుకోవచ్చు, ఎడారి మనుషుల ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు పెట్టుబడి పెట్టినరో ఏం చేసిండ్రో మొత్తానికి ఆ వేషధారణ వాళ్ళు ప్రొజెక్ట్ చేసిండ్రు. అది 100% తప్పండి, రాంగ్ అండి. అది మన చాలా సుసంపన్నమైన దేశం మనది. వీధుల్లో వజ్రాలు పోసిన అమ్మిన దేశం. ఇదెంత ఎందుకు వచ్చింది? తపోభూమి మనది. మన దేవుళ్ళు దేవతలు ఎంతోమంది గొప్ప వీరులు శూరులు, తపోభూమి మనది. ఆ తపస్సు వల్ల మనకు కలిగిన సంపదలు అవి. సో ఇప్పటికి కూడా అది నిలబెట్టుకుందాం మనము. పిల్లలకు అది నేర్పించండి మీరు. అయితే ఒక్కటి కూడా ఇంకొకటి ఉన్నదండి, అందరి పూజ్యమైన వాళ్ళకు ఇష్టమైన దైవం, ఎవరి దైవం వాళ్ళకు ఉంటుందండి. మన ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళకి ఇష్టమైన దైవం ఉంది. క్రిస్టియన్ సోదరులు ఉన్నారు, వాళ్ళకి ఇష్టమైన దైవం ఉంది. మనకి ఇష్టమైన ఎవరిని మనము రాళ్ళేసుకోవద్దు. డోంట్ త్రో స్టోన్ ఆన్ మై హౌస్, ఐ వోంట్ త్రో స్టోన్ ఆన్ యువర్ హౌస్. ఎవరినెవరము మనం రాళ్ళు వేసుకోవడం, హేళన చేయడం చేసుకోవద్దు. చేసుకుంటే ఇదే పర్యావసానం, లేని అశాంతి, దేశమంతా అల్లకల్లోలం. అవసరమా అండి శిక్షలు? ఫైనల్గా మీరు చెప్పాలనుకున్నది, అందరు కలిసి ఉండండి, ఒకరిని ఇబ్బంది పెట్టకండి వేరే మతం వాళ్ళు. సనాతన ధర్మంలోని ఎంతోమంది ఉన్నారు అండి. వినాయకుడిని తీసుకోండి, ఎంత ముచ్చటైన స్టోరీస్ వినాయకుని గురించి. చంద్రుని అవుతాడు, ఎలక మీద సవారీ చేస్తుంటాడు, ఉండ్రాళ్ళు తింటాడు వాళ్ళ అమ్మ ఇచ్చినవి. అట్లా తల్లి కొడుకుల మధ్య అనుబంధం కూడా మీరు ప్రొజెక్ట్ చేసుకోవచ్చు దీంట్లో. అట్లా థ్యాంక్ యూ సో మచ్ అండి. వానరసేన ఉమారెడ్డి గారు మా పురా లోకల్ స్టూడియోకి వచ్చి అటు సనాతన ధర్మం గురించి, ఇటు సినిమా వాళ్ళైనా లేకపోతే ఎవరైనా, మీరు ఒకప్పుడు గొప్ప సినిమాలు తీశారు, వాటిని మేము మెచ్చుకున్నాము. ఇప్పుడు కొన్ని ఇలా స్పూఫులు, మీరు తీసిన సినిమాల వల్ల స్పూఫులు వస్తున్నాయి, వాటిని మేము వ్యతిరేకిస్తున్నామని చాలా క్లియర్గా చెప్పారు. ధన్యవాదాలు. ఈ ఛానల్కి చాలా ధన్యవాదాలు.